ఓం శాంతి. ఈరోజు ఆగస్ట్ 29వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, అన్ని విషయాలలో సహనశీలురుగా అవ్వండి. నింద, స్తుతి, జయం, పరాజయం మొదలైన వాటన్నింటిలో సమానంగా ఉండండి. చెప్పుడు మాటలను వాటిపైన విశ్వాసం అనేది ఉంచకండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఆత్మ సదా ఉన్నతమయ్యే కలలో ముందుకు వెళ్తూ ఉండాలంటే సహజమైన యుక్తిని తెలపండి. సమాధానం: ఒక్క తండ్రి ద్వారానే వినండి, ఇతరుల మాటలు వినకండి. పనికిరాని పరచింతనలో, వ్యర్థ మాటలలో మీ సమయాన్ని పాడు చేసుకోకండి. అప్పుడు ఆత్మ సదా ఉన్నతి చెందే కళలో ఉంటుంది. ఉల్టా అంటే విరుద్ధమైన, వ్యతిరేకమైనటువంటి మాటలు వినటం వలన, వాటిపైన విశ్వాసం ఉంచటం వలన మంచి పిల్లలు కూడా పాడైపోతారు. కనుక వాటి నుంచి చాలా సంభాలన చేసుకోవాలి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: నేను చాలా చాలా మధురంగా తయారయ్యానా? నాలో ఏ ఏ లోపాలున్నాయి? అన్ని దైవీ గుణాలు ధారణ అయ్యాయా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. మీ నడవడికలను దేవతల వలె తయారు చేసుకోవాలి. అసురి ఆహార పానీయాలను త్యాగం చేయాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఎలాంటి వ్యర్థ మాటలను వినరాదు, మాట్లాడరాదు. సహనశీలులుగా అవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: మీ స్మృతి, వృత్తి మరియు దృష్టిని అలౌకికంగా చేసుకునేవారు సర్వ ఆకర్షణల నుండి ముక్త భవ. వరదానం యొక్క వివరణ: ఎటువంటి సంకల్పమో అటువంటి సృష్టి అని అంటారు. ఎవరైతే నూతన సృష్టిని రచించేందుకు నిమిత్తమైన విశేష ఆత్మలున్నారో వారి ఒక్కొక్క సంకల్పము శ్రేష్టంగా అనగా అలౌకికంగా ఉండాలి. ఎప్పుడైతే స్మృతి, వృత్తి మరియు దృష్టి అన్నీ కూడా అలౌకికంగా అయిపోతాయో అప్పుడు ఈ లోకంలో ఏ వ్యక్తి లేక ఏ వస్తువు కూడా తన వైపు ఆకర్షించలేదు. ఒకవేళ ఆకర్షిస్తూ ఉంటే తప్పకుండా అలౌకికతలో లోపం ఉన్నట్లు. అలౌకిక ఆత్మలు సర్వ ఆకర్షణల నుంచి ముక్తులుగా ఉంటారు అంటున్నారు బాబా. స్లోగన్: మనస్సులో పరమాత్మ ప్రేమ లేక శక్తులు నిండి ఉంటే అంటే ఇమిడి ఉంటే మనస్సులో ఏ చిక్కు రాదు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రులుగా అవ్వండి. సంపూర్ణ సత్యత కూడా పవిత్రత యొక్క ఆధారంపై ఉంటుంది. పవిత్రత లేకుంటే సదా సత్యత ఉండదు. కేవలం కామ వికారం మాత్రమే అపవిత్రత కాదు, దాని స్నేహితులు కూడా ఉన్నారు. కనుక మహాన్ పవిత్రత అనగా అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండరాదు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.